ఇటు హిందూ దేవాలయాలకి సంబంధించి ఆమె చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అన్న వివరాలు కరాటి కళ్యాణి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అమ్మా. రైట్, అయితే శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న ఆయన బయటకు వచ్చి సారీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనసూయ గారు నిన్న ఒక పోస్ట్, అంటే ఇవాళ పొద్దున్న నుంచి ఒక పోస్ట్ చేయడం జరుగుతుంది. దేవాలయాల్లోని విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో మరి దాన్ని మీరు ఆడవాళ్ళని దేవతల్లా చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారు, అలాగే డ్రెస్అప్ బయట అయితే మాత్రం మీరు ఇలాంటి విమర్శలు చేస్తారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారమ్మా? అనసూయ గారు వివాదాన్ని చిలికి చిలికి గాలివాన చేస్తున్నట్టుగా అవసరం లేకుండా పెద్దగా చేస్తున్నారు ఆవిడ. యాక్చువల్ గా ఆ అమ్మాయి ఎవరిష్టం వాళ్ళది అని మన రాజ్యాంగంలో ఉంది అని, రాజ్యాంగం ఓన్లీ వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది తప్ప విచ్చలవిడిగా బట్టలు వేసుకోండి ఎక్కడ స్వాతంత్రం ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే అది ఎక్కడా లేదు, రాజ్యాంగంలో రాసేం లేదు ఎక్కడ. ఎవరిష్టం వాళ్ళది అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను. ఇంకొకటి ఏమిటంటే, అదే కాకుండా దేవాలయాల్లో బొమ్మల్ని చూపిస్తూ వాడు పోస్ట్ పెట్టారు. ఓకే, ఆ దేవాలయాల్లో బొమ్మల్ని చెక్కేటప్పుడు చీరలు చెక్కుతున్నారు. అలాగే అప్పట్లో మీరు చూస్తే పాత సినిమాల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నా కూడా ఉల్లి పొర లాంటి చీరలు ఉండేవి, కానీ ఒంటికి నిండా బట్టలు ఉండేవి. అవును, కానీ ఒంటి మనిషి తాలూకా ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా షేప్ అని మనం అనకూడదు, ఒక విధంగా చెప్పాలంటే ఆ సౌందర్యాన్ని వాళ్ళు వ్యక్తీకరించేటట్టుగా చిత్రీకరించేవారు కదా. ఇప్పుడు కూడా దేవాలయాల్లో బొమ్మల్లో ఇప్పుడు చీరలు ఉన్నాయనే చెప్తాను నేను కూడా. చీరలు ఉన్నాయి, ఆ శిల్పి ఆ ఉంపు సంపులు అలా చెక్కాడు ఆయన. పక్కాగా చీరలు ఉంటాయి, చీరలతోనే చెక్కుతారు, చీరలు లేకుండా ఏం చెక్కలేదు ఆయన. మీరు ఎలా దాన్ని అంటారు? చీరలు ఉన్నాయి అక్కడ, నేను డిబేట్ చేస్తా. చీర లేకుండా ఎట్లా ఉంటదండి? ఒక విగ్రహం చెక్కే శిల్పికి ఆ దృష్టికోణంలో ఇలా ఉండాలి. నాకు అజంతా శిల్పం ఎలా ఉంటుంది, ఎల్లోర శిల్పం ఎలా ఉంటుంది, ఆయనకు ఒకటి ఉంటుంది దృష్టికోణం. ఆ కోణంలో ఆయన చెక్కుతాడు. అలాంటప్పుడు చీరలు లేకుండా ఉంటే కుర్చీలు అవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ కుర్చీలన్నీ అవే చీరలకి, అవన్నీ చీరలే. మనకు రాతి మీద కనిపించవు అంత క్లియర్ గా, కాకపోతే రాతి మీద చీర ఉంది అంటే చీరలు వస్తాయి, చాలా డీటెయిల్డ్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇంకొంతమంది మామూలుగా అండర్స్టూడ్ అనమాట, కొన్ని అంతే కదా. ఇది కూర్చుంది ఇక్కడ ఇట్లా ఏలబడేటట్టుగా బుగ్గలు వచ్చాయి, అది బుట్ట చేతులు, ఇట్లాంటివన్నీ. అంతకుముందు మనం పాత బొమ్మలు చూస్తే కొన్ని గృహాల్లో వాటిలో ఉన్నవి ఫోన్ పట్టుకున్నట్టుగా ఉంటే కొంతమంది రౌండ్ అప్ చేసి ఇదిగోండి ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు వాడుతున్నాం కానీ అప్పుడే పెట్టారు, దీని తాలూకు ఐడియా ఉంది వాళ్ళకి, ఐడియాలజీ ఉంది అని చూపిస్తున్నారు. అవును. సో మన సెల్ ఫోన్ ఎలా ఒప్పుకున్నాం, ఇప్పుడు చీరలు ఎట్లాగా ఒప్పుకోవాలి. కానీ అవును, అంటే ఈ వాదన ఓకే, ఆయన సారీ చెప్పారు, మనం ఒకవైపు తీసుకెళ్లాలి. కానీ ఇటు దేవుళ్ళని, దేవాలయాల మీద ఉన్న బొమ్మల్ని, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇందులోకి లాగడం అన్నది కరెక్టే అంటారా కళ్యాణి గారు? అమ్మా, ఇప్పుడు మూర్ఖుల మనస్సును రంజింప చేయలేము అనేది ఒక సామెత ఉంటది. మూర్ఖంగా వాదించే వాళ్ళని రంజింప చేయలేము. నాకు ఈగో హట్ అయింది కాబట్టి నేను ఏదైనా చేస్తానంటే ఎవరు ఆపగలరు? అదే, నా ఈగో హట్ అయింది కాబట్టి నేను ఏదైనా చేస్తా, అందరూ నన్ను తిడుతున్నారు కాబట్టి నా ఈగో హట్ అయింది అంటే ఎట్లా చెప్పగలరు? కాబట్టి ఎవరి ఆత్మ విమర్శ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎలా అయినా వాళ్ళ ప్రైవేట్ పార్టీస్ లో ఎక్కడైనా తిరగొచ్చు, లేకపోతే ఫ్యామిలీతో బయటకు అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా చేయొచ్చు. పబ్లిక్ ఫంక్షన్ లోకి మంచిగా రండి అమ్మా అని చెప్పడం కూడా తప్పైతే అలా చెప్పే విధానం తప్పే. నేను కూడా చెప్తున్నా, చెప్పే విధానం తప్పుంది కాబట్టి క్షమాపణ చెప్పినందుకు మనం సాటిస్ఫైడ్ అందరూ. సరే ఆయన క్షమాపణ చెప్పారు అని, అది నేను కూడా ఒక ఆడపిల్లగా నేను దాన్ని ఖండించాను, యాక్సెప్ట్ చేస్తాను. అతను సారీ ఆ విషయంలోనే యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఘాటుగా చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. మామూలుగా ఆయన కొంచెం సున్నితంగా చెప్పుంటే అసలు సారీ చెప్పాల్సిన అవసరం రాకపోయేది. కాబట్టి ఒక్కటండి, ఇది ఏమైనప్పటికీ కూడా అనసూయ గారు ఇంకా పెద్ద చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దేవాలయాల్లో బొమ్మలకి వీటికి కనెక్ట్ చేస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను కూడా ఇది చెప్తాను. ఇప్పుడు దేవాలయ బొమ్మల్లో అక్కడ చీర ఉందని నాకు కనిపిస్తుంది, నీకు చీర కనబడట్లేదు, నీ దృష్టికోణంలో చూస్తే కనబడదు, నా దృష్టిలో కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా దృష్టి అలాగే ఉంది కాబట్టి. సో అయిపోయింది. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఆమె నా ఇష్టం నా డ్రెస్ అంటే వాడి చూపు వాడి ఇష్టం, అంటే కమెంట్ వాడు చేస్తే వాడి ఇష్టం, మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టేనా? ఇప్పుడు కాదమ్మా, సింపుల్ గా అర్థమైతే ఇది ఒక్కటి చాలు మనకి. వాడు ఇప్పుడు నా ఇష్టం నా డ్రెస్ నువ్వెవరు కామెంట్ చేయడానికంటే, నా చూపు నా ఇష్టం నువ్వెవరు నన్ను అడగడానికి, నా చూపు అక్కడే ఉందా నువ్వెందుకు చూస్తున్నావు నన్ను అంటే, అంతే కదా, సింపుల్ అయిపోయింది అక్కడే.
వేరేంత మ్యాటర్. ఇప్పుడు ఆ అబ్బాయిలు మనం చూపిస్తే చూస్తున్నారు, మనం చూపించకుండా మనం ఉంటే వాళ్ళు చూడరు అనుకుందాం. పోనీ ఒకవేళ మనకు తెలదయ్యి మనం చూపిస్తాం, మన ఇష్టం విచ్చలవిడిగా డ్రెస్ వేస్తాం, ఆ డ్రెస్ లో అన్ని బయట కనబడుతున్నా మనం ఏం చూడకూడదు అబ్బాయిలు అనుకున్నాం అనుకోండి, ఒళ్ళంతా కనబడినా కూడా చూడకూడదు అంటే నా ఇష్టం నా చూపు అంటే మరి అక్కడ ఇంక ఈ అమ్మాయి ఏం చెప్తుంది సమాధానం? అదే. అండ్ ఇంకొకటి ఏజ్ మ్యాటర్ కూడా తీసుకురావడం జరిగింది. అతనికి 54, నాకు 40, నన్నేమో ఆంటీ అంటారు, అతన్నేమో గారు అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు అని చెప్పి కూడా ఆమె ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అమ్మా 30 దాటిన ప్రతి ఒక్కరిని, 30 ఏంటమ్మా 20 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఆంటీ అంటున్నారు ఈ రోజుల్లో. అలా అలవాటు చేసుకున్నారు. నేను వచ్చిన కొత్తలో, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు 20-21 ఏళ్ళు ఉంటాయి అంతే. అప్పుడు నన్ను ఆంటీ అని పిలిస్తే నేను కూడా ఇలాగే చూశాను, ఏంటి నన్ను నేను ఆంటీ, నా పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడు నాకు. అంటే నేను ఆ టైంలో ఇక్కడ వచ్చిన నన్ను కూడా అట్లా పిలిచారు. చిన్నపిల్లలు కాదు, మళ్ళీ పెద్దోళ్ళు, మనకన్నా వాళ్ళు పెద్దగా ఉంటారు ఆంటీ. ఇప్పుడు అందరూ అక్క అంటున్నారు, ఇంకా సంతోషపడాలి. ఆంటీ ఆంటీ అనేవారు, ఆంటీ అనేంత మాత్రం నువ్వు ఆంటీ అయిపోతావు లేదు, కానీ నువ్వు ఆంటీనే కదా, నువ్వు ఒప్పుకోవాలి కదా. ఎవరైనా కానీ మనం నేను ఆంటీ కాదని ఒప్పుకుంటారమ్మా చెప్పు ఒకసారి. డెఫినెట్ గా. అలాగే నాకు తెలుసు కదా, నన్ను ఆంటీ అనకూడదు అంటే మిమ్మల్ని ఏమనాలి మరి? అక్క అని పిలవాలా, చెల్లి అని పిలవాలా, స్వీట్ 16 పాప అని పిలవాలా? ఎలా పిలాలి మీరే చెప్పండి. అలా పిలుస్తారు. కానీ ఒకటేనండి, ఆయనకి 54 అయినా అన్న అంటారు, మిమ్మల్ని అక్క అంటారు. తప్పే ఉంది, అక్క అన్న అనుకోవడం తప్పలేదు. మనం ఆంటీ అంటే ఫీల్ అవుతాం అంటే మళ్ళీ దానికి ఇంకోటి, అలా దేనికి పెడితే అన్నిటి ఫీల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళన్నీ చూపిస్తే పర్వాలేదు కానీ మేము చూడకూడదు అంటే ఎలా అన్నది వాళ్ళ క్వశ్చన్ నుంచి కూడా వస్తుంది. అంటే నా భర్తకి లేనిది, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు నాకు అభ్యంతరకరం చెప్పండి, మీరెవరు నాకు చెప్పడానికి, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, బట్టల గురించి చెప్పడానికి మీరెవరు అని చెప్పి వీళ్ళందరూ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పాయల్ కావచ్చు, లేకపోతే చిన్మయ్ గారు, అనసూయ గారు, ఈవిడేంటంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చూపించవచ్చు, నచ్చినట్టు మనం తిరగొచ్చు, బట్ ఎవరైనా ఏమైనా అంటే మేము ఊరుకునేది లేదు అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అంటారా అసలు? అంటే పెంపకం మనం ఆలోచించాలి ఇంకా అక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు యాక్చువల్ గా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి కట్టుబాటులతోని మనకి ఇలా పెంచాలి అని తెలిస్తే, మన భారతదేశం గురించి ఔన్నత్యం గురించి చెప్పి పెంచుంటే ఖచ్చితంగా వాళ్ళు అలా తయారవ్వరండి. ఇప్పుడు మీరెవరు నాకు అనడానికంటే, ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టినప్పుడు చిన్నప్పుడు మమ్మల్ని కొడితే మేమందరం భరించేవాళ్ళం, మండ చూపించేవాళ్ళం. అది ఆ మండ చూపించినందుకు అప్పుడు నొప్పి పెట్టినా గానీ ఇప్పుడు మా అందరికి ఒక విధంగా అది మంచి జరిగిందని ఫీల్ అవుతాం, ఎందుకంటే డిసిప్లిన్ వచ్చింది. ఇప్పుడు పిల్లలు కొట్టి చూడండి, తల్లిదండ్రులతో సహా అందరూ వెళ్ళిపోతారు, దండేస్తారు. నువ్వెవరిని అనుకోవడానికి కదా, మరి గురు బ్రహ్మ అని ఎందుకన్నావు అప్పుడు? అలాగే తల్లిదండ్రులు ముందు నుంచి ఇవన్నీ నేర్పాలిగా. గురువులు తల్లిదండ్రులు నేర్పే సంస్కారం నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు పాష్ గా పెరిగాము, మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము, కాలేజ్ లెవెల్లో అలా ఇలా చేస్తాము, మా ఇష్టం. మరి మీరెవరు అడగడానికి చదువులు ఎందుకు, తల్లిదండ్రులు ఎందుకు, ఇది వాళ్ళు ఫ్రీడమ్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికే సగం మంట కలిసిపోయి ఇంకా మంట కలిసిపోతాయి. మనం పెంపకం నుంచి మొదలు పెడితే ఇలాంటి మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళందరూ నా ఇష్టమని తిరిగే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర చేదనుభవం ఎదురైనప్పుడు అయ్యో నాకు ఇది సపోర్ట్ ఎవరు రావట్లేదే అని అనడానికి ఈ మాటలని సరిపోగా. ఆ రోజు ఎందుకు వస్తారు? ఏమో ఆ రోజు చెప్పిన విన్నావా నువ్వు అని అంటారు కదా. చేదనుభవం ఎదురవుతుంది అంటారా? ఎక్కడో దగ్గర ఎదురవుతుంది. ఎందుకంటే కన్ఫర్మ్ గా జనాలు అందరూ దృష్టిలు అందరూ మంచిగా ఉండరు, అలాగని చెప్పి అందరూ చెడ్డవాళ్ళు కాదు. మనకు ఇప్పుడు ఇంత గట్టిగా వాదించారు కాబట్టి కావాలని ఎక్కడైనా ఏదైనా చిన్న చేయాలని చేసినా కూడా ఎందుకని మీరు అలా మాట్లాడారు అనడానికన్నా కూడా ఇప్పుడు రివర్స్ ఇప్పుడు ఏదో విధంగా చేయాలనుకునే ఎదురైతే బాధే కదా అది ఆడపిల్లకి. సో అందుకని అంత పెద్దగా వెళ్లకుండా మాక్సిమం కట్ చేసుకొని అలా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. లేదు ఇంకా లాగుతాను ఇంకా చేస్తాను అది ఇది అంటే ఎవరిష్టం వాళ్ళకంటే ఇంకా మనం చెప్పడానికి మనకెందుకండి ఇంకా మనం కూడా కొంతకాలం చెప్పగా వినకపోతే చడంగా చూడాలంటారు, అంతే సింపుల్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. రైట్. అయితే ఇప్పటికే ఈ వివాదం మనం చూస్తూ ఉన్నాము, చిలికి గాలి వాన అయినట్టు ఆల్రెడీ సారీ అనేది చెప్పారు కదా. మళ్ళీ ఇంకా ఎందుకు ఇప్పుడు ఏంటంటే అనసూయ గారు ఏదైతే బాధపడ్డారో అది అక్కడి వరకు అందరూ కూడా సమర్థించారు. ఎస్ ఓకే, మీరు మీ బట్టల గురించి అలాగే చేసిన భాష ఏదైతే యూజ్ చేసామో అది కరెక్ట్ కాదు కాబట్టి అని చెప్పి ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. అయితే దాన్ని కూడా వ్యంగ్యంగా తీసుకుంటూ నిన్న ఆమె నడిపిన ఒక లైవ్ లోని సోకాల్డ్ ఏజ్ గురించి మాట్లాడుతూ దట్టు ఒక
సింపతి కార్డ్ అనేది మీరు అక్కడ ప్లే చేశారు, మీరు ఒక్కరు అక్కడ మొత్తం కూడా కూర్చొని మీరు ఒక బాధితుడిలాగా మిమ్మల్ని మీ మీద అందరూ విరుచుకుపడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు మనకి ఆ లైవ్ లో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అండ్ సరే ఇక్కడ వరకు ఆగకుండా ఈ రోజు ఆమె చేసిన ఇన్స్టా పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేవాలయాలపైన ఉన్న విగ్రహాలని ఉద్దేశిస్తూ అక్కడున్న ఆ విగ్రహాలని ఆమె మీరు అంటే జనాలు ఏ విధంగా చూస్తారు అంటే అది గుడిలో ఉంది కాబట్టి అది మంచిది, గుడి బయట ఉంటే చెడ్డదా, ఇది ఎలా అవుతుంది అంటే దీన్ని ఎలా మీరు ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆమె రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో అక్కడైతే లేడీస్ కి తల వంచి మీరు దండం పెట్టుకుంటారు, బయట మీకు అదే వస్త్రాధరణలో కనుక కనిపించినట్లయితే ఈ విధంగా మాట్లాడతారు. ఆమె రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి చాలా మంది కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విధానం కూడా మనకి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టుల్లో కూడా చూసాం. మరి మీకేమనిపిస్తుంది?